ఇక ఈ అగ్ని పరీక్షకి సంబంధించి కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ చేసేదానికి ఎలాంటి టాస్కులు పెట్టారు, ఎంతమందికి పెట్టారు అనేది ఇక 20,000 మందిని ఫైనల్గా ఫిల్టర్ చేసి ఒక 100 మందిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అందులోంచి రార్ రెబల్స్ అని చెప్పేసి 44 మెంబర్స్ని అయితే బిగ్ బాస్ టీం సెలెక్షన్ చేసింది. ఆ తర్వాత ఆ టాప్ 44 నుంచి ఇప్పుడు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జెస్గా వచ్చి ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ స్టార్టింగ్ నుంచి చేస్తూ ఉన్నారు. వీళ్ళనేంటి ఒక్కొక్క పర్సన్ని పిలిచి వాళ్ళ గురించి ఎస్డి పెట్టి తర్వాత జీడీ చెప్పి అసలు ఏంటి మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు, మీ వల్ల షోకి ఉపయోగం ఏంటి, షో వల్ల మీకు ఉపయోగం ఏంటి, ఫైనల్గా మిమ్మల్ని షోలోకి తీసుకోవడం వల్ల ఆడియన్స్కి ఉపయోగం ఏంటి, అంటే మన షో చూసేది దేనికోసం, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. ఆ ఎంటర్టైన్మెంట్ మీ వల్ల ఎట్లా వస్తుంది, ఏం చేయబోతున్నారు, ఎలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు అని అడుగుతూ అక్కడ ఆ ప్రశ్నలు వేస్తూ వాళ్ళకి రకరకాల టాస్క్లు ఇవ్వడం వల్ల ఈ కంటెంట్ అంతా క్రియేట్ అవుతూ ఇప్పుడు మనకి వస్తున్న ప్రోమోలు అయితే చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత 44 మంది రెబల్స్ తర్వాత సగం మందిని తొలగించి ఒక సగం మందికి అయితే 22 మందిని నెక్స్ట్ లెవెల్కి పంపించారు. అందులోనే మళ్ళీ ఈ గ్రూప్ డిస్కషను, ఈ సెల్ఫ్ డబ్బా, ఇంకా టాస్కులు పెట్టడం, ప్రపోజ్ చేయండి, ఫ్లర్ట్ చేయండి, స్కిట్ చేయండి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అందులో భాగంగానే క్యాట్ వాక్ చేసుకుంటూ గ్లామరస్గా వచ్చింది. ఓకే అమ్మ, ఇక్కడ వరకు నీ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ నీలో ఒక వేరియేషన్ చూడాలి మేము. నువ్వు ఒక చేపల మీద ఎట్లా ఉంటుందని చెప్పడం కావచ్చు, లేదా ఆ అమ్మాయి సరే అయితే నేను ఇంకేదైనా సంథింగ్ స్పెషల్ చూపిస్తాను లెక్క ఆ స్కిట్ కోసం కావచ్చు. ఇట్లా మొత్తానికి ఇలా డిఫరెంట్ టాస్క్లు అయితే పెడతా ఉన్నారు. మొత్తానికి అందులో మళ్ళీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ నచ్చితే వీళ్ళు జడ్జిలు అడిగే ప్రశ్నలకు సమాధానాలకు సాటిస్ఫాక్షన్ అయితే రెడ్, గ్రీన్ కార్డులు చూపిస్తూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయడం, ఒక్కొక్కరినే బెస్ట్ అనిపించుకుంది, వాళ్ళు సాటిస్ఫై అనిపిస్తే సెలెక్ట్ చేయడం, ఇట్లా 22 మందిని సెలెక్ట్ చేశారు. మనకి ఇప్పుడు గత 3 రోజుల నుంచి వస్తున్న ప్రోమోలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఫిల్టర్ చేస్తున్న ప్రాసెస్కి సంబంధించినవే. మనకి లేటెస్ట్గా వచ్చిన ప్రోమోలో కూడా ఈ అమ్మాయి నిన్న ఒక అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో చేపలు అమ్మడం, ఆ నల్గొండ బామ్మ గురించి తన కుటుంబం గురించి కష్టాలు చెప్పడం, ఈ ప్రసన్న కుమార్ అనే ఆయన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కూడా తన గురించి చెప్పడం, దాంతో జడ్జెస్ సహా అందరూ చప్పట్ల మాత్రం మోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మొదటి రౌండ్ సెలక్షన్కి సంబంధించినవి. దీని తర్వాత మనకు రాబోయే ప్రోమోలు ఇంకా నెక్స్ట్ మరి కాసేపట్లో ఇంకో ప్రోమో, నెక్స్ట్ రాబోతున్న ప్రోమోలు కూడా ఈ టాస్కులకు సంబంధించినవి ఉంటాయి. ఇవేంటంటే ఇంతవరకు నేను చెప్పినవి వీళ్ళకి అడిగిన ప్రశ్నలు, సెల్ఫ్ ఎస్డి చెప్పు కూడా, అట్లాగే గ్రూప్ డిస్కషన్కి సంబంధించి వీటన్నింటిలో ప్రాసెస్. ఇక టాస్క్లకు సంబంధించి కూడా ఎట్లా అంటే టాప్ 22 ఈ సెలెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించాక వీళ్ళు మళ్ళీ రకరకాల టాస్క్లు ఆడాల్సి వచ్చింది, ఫేస్ చేయాల్సి వచ్చింది. అందులోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి 7గురిని ఎలిమినేట్ చేసేస్తారు. వీళ్ళకి ఇచ్చిన టాస్కులు కూడా ఎట్లా ఉన్నాయంటే ఇద్దరిని పిలిచి ఒక టాస్క్ ఇచ్చి ఇది చేసిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఇది చేయలేని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, మీరు సెలెక్ట్ అవుతారు, మీరు రిజెక్ట్ అవుతారు, ఇట్లా చెప్పి ఆ 22 మందిలోంచి ఇద్దరిని పిలిచి వాళ్ళకైతే టాస్కులు ఇచ్చారు.